ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. లాస్ట్ 1 మినిట్‌లో క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఈ ఫాతిమా కాలేజ్ మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఓవైసీ కాలేజ్ అది. సో మొన్నటిదాకా గవర్నమెంట్ జీహెచ్ఎంసీ ఏం చెప్పిందంటే అసలు దీనికి పర్మిషనే లేదు. వేరే కాలేజ్ పర్మిషన్ తోటి ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్నారు ఈ కాలేజ్ పేరుతో. అది పెద్ద మోసం తప్పదు. అయితే ఇప్పుడు ఆ కాలేజ్ సల్కం చెరువులో కట్టిరన్నది ఎలిగేషన్. దాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అవును అది కట్టిరు, మేము అకాడమిక్ ఇయర్ అయిపోగానే దానికి మీద యాక్షన్ ఉంటుంది అని అన్నాడు. మరి అకాడమిక్ ఇయర్ అయిపోయింది, యాక్షన్ ఎందుకు లేదంటే మానవతా దృక్పథంతో వదిలేస్తున్నాం, అది స్కూల్ కాలేజ్ కదా అని ఏదో మాట్లాడాడు. ఇప్పుడు దాని మీద చర్చ. ఇప్పుడు అది 7 దాకా పోయిందంటే మళ్ళీ కోర్టు దాకా పోతే ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ అసలు అది చెరువులో లేదని కోర్టుకు చెప్పారు. జడ్జే షాక్ అరే అదేంది ఫోటోలు చూస్తే ఎట్లుంది చెరువులో లేదంటారేంది మీరని. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ అంశం కింద మారింది. ఇది అంటే ఇది రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇది ఇంకా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి మరి ఆయనకు భయపడుతున్నాడా, ఇది ఆయన పొలిటికల్ అంశంగా మారాలి, ఇది ఇట్లనే ఉండాలనుకుని దాని అట్లా ఎవరి సేఫ్ గార్డ్ కోసం వాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూలగొట్టేసేస్తే అసలు ఏం చర్చే ఉండదు, దాన్ని అట్లనే పెట్టి దాని మీద చర్చ చేస్తారు. ఇప్పుడు ఏ మాట కామాట హైడ్రా అనేది అది ఎట్లాంటి సంస్థ ఎందుకు తయారైందంటే గిట్టనోళ్ళు భయపట్టి అనికి, మనకు నచ్చనోళ్ళది కూలగొట్టనీకి, నచ్చినోళ్ళది కళ్ళు మూసుకుంటుంది హైడ్రా. నిజంగానే హైడ్రా పనిచేస్తుందంటే ఇప్పుడు పెద్ద మినిస్టర్ది నేను రోజు పోయే తొవ్వకే కనబడుతుంది. ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉన్నది, ఏది మన హిమాయత్ సాగర్ ఆడనే అంత పెద్దగా ఉంది. తర్వాత మూసి ఫ్లైఓవర్ మీద నుంచి నేను పోతా ఉంటే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ డైలీ కనబడుతున్నాయి. వాడు రోజు ఇంత మట్టేసి ఇట్లా 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 తెచ్చుకుంటుండే. ఇంకా శ్రీ ఆదిత్య మీరు అడ్రస్ కూడా చేసిండ్రు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినరు. మరి హైడ్రా ఆడ కళ్ళు మూసుకుంటుంది కదా. అయితే హైడ్రా అనేది బోకస్, అదొక వ్యవస్థ లాగా తయారు చేసుకొని వీళ్ళు భయపట్టి అనికి నచ్చినోళ్ళకు వదిలేస్తున్నారు. అది దాంట్లో పార్షాలిటీ ఉన్నది. ఇప్పుడు ఓఐసీతోని వీళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎస్ఐఆర్ నడుస్తుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఓట్లు చేసుకుంటారు కదా. ఓల్డ్ సిటీ వాళ్ళకి అప్పచెప్పేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తలేరు, ఆడ పేరుకే ఉన్నారు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళే ఎస్ఐఆర్లో యాక్టివ్గా ఉన్నారు ఆడ. అయితే దీని అర్థమైంది వాళ్ళతోని కాంగ్రెస్ కలిసి ఉన్నది అన్నట్టే కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారా ఫాతిమా పాలే కూలగొట్టాలి అవి ఇవని. మరి అట్లాంటప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నారు. ఎన్నడన్నా వీళ్ళ మీద ఎంక్వైరీ చేసిండ్రా? ఏ కేసు లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఈడీ రైట్స్, ఐటీ రైట్స్, అన్ని రైట్స్ ఉంటాయి. అయితే ఎంఐఎంకి రాజా సింగ్ ఎంత అవసరమో అక్కడ బీజేపీ వాళ్ళకు ఎంఐఎం వాళ్ళు అంత అవసరం. ఇప్పుడు ఆయన 15 రోజుల్లో ఏదో చేస్తా అనేసరికి బీజేపీ అయినా కదా వాదించింది కూడా. ఏది కేసు మరి Hmm. వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు ఎట్లున్నాయంటే పబ్లిక్ అంతా ఒక దిక్కు, వీళ్ళంతా ఒకటే వట్టిగా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఓఎస్సీ వాళ్ళకు కూడా అన్నన్ని భూములు, అన్నన్ని కాలేజీలు అన్నీ ఉన్నాయి. అదొక్క ఫాతిమా పోతే ఏంది, ఒకవేళ రాంగ్ అయితే వాళ్ళే ముందుకు వచ్చి, నేను అనేది అది గుమ్మన్నర్సే లెక్క 7 ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళే ముందుకు వచ్చి ఇది ఎఫ్టీఎలా, ఓకే మేము ఇచ్చేసేస్తున్నాము, మేము ఇదే స్కూల్ కోసం ఇంకేడన్నా ఒక భూమి ఇవ్వండి కట్టుకుంటామని అడుక్కోవాలి. లేని ఏడల GO1 ప్రకారంగా అది పబ్లిక్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని పిల్లలకు నష్టం జరగకుండా ఆ అకాడమిక్ ఇయర్ అయ్యేదాకా ప్రభుత్వమే దాన్ని మేనేజ్ చేసి అది కాగానే రీప్లేస్ చేసేసి అది ప్రభుత్వం తీసేసుకోవాలి. ఇది ప్రతి ప్రభుత్వ చపరాసికి కూడా తెలుసు. ఒక మాట అంటున్నా, ఇది ఎందుకు అమలైతే లేదు అంటే దీని అర్థం చాలా ఘోరం. ఎక్కువ ఆలోచిస్తే మనం ఫ్రస్ట్రేషన్ లేకపోతాం. ఇప్పుడు ఏదో ఎడ్డోన్ లెక్క బతికితే హాయిగా బతకచ్చు ఈ దేశంలో తప్పితే, ఇంకెక్కువ డీప్గా ఆలోచన చేస్తే మన పక్కకు అక్రమాలు, పక్కకు అవినీతి ఇట్లా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనకి ఎట్లాంటి ప్రభుత్వాలు రావాలంటే ఇంపార్షియల్ ప్రభుత్వాలు రావాలి. ఇప్పుడు నేను మల్లన్న లాంటి కూడా అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు గనక దీంట్లో ఉండుంటే హైడ్రా నువ్వు పెట్టి ఉంటే నువ్వు పక్కా చేసేటోనివా? ఆయన సమాధానం ఎప్పుడన్నా మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తే అడుగుండ్రి. ఇట్లాంటి దాంట్లో మనము ఎవరు చేయగలుగుతారో అట్లాంటి పాలన రావాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవడో ట్రై చేయాలి. అన్ని ట్రై చేసే వాళ్ళందరూ ఒక కాడికి వచ్చి మనం పాఠం చెప్పాలి. లేకుంటే ఏమైపోతుందంటే పౌర సమాజం వట్టి భావవ్యాప్తికి ఉపయోగపడుతుంది తప్పితే మనము రాజకీయంగా రాంది ఇది సాధ్యం కాదు.
యా అది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రఫీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఇష్యూస్ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.